హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి, ఐడియాస్ గురించి, బేసిక్గా 10 ఐడియాస్ గురించి నేర్చుకుందాం. బేసిక్గా ఇంట్లోనే ఉండి మీరు ఏదైనా జాబ్ చేయాలి, వర్క్ చేయాలి, ఇంత శాలరీ ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, వర్క్ ఫ్రమ్ జాబ్లోని ఫస్ట్ వన్ హోమ్ ట్యూషన్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటి దగ్గరే ట్యూషన్ స్టార్ట్ చేసుకొని మీరు కొంత చదువుకొని ఉండి స్టడీ గురించి ఐడియా ఉండుంటే ఇంటి దగ్గరే ట్యూషన్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా లేదన్నా ఒక 20 మంది వరకు వచ్చారనుకుందాం స్టూడెంట్స్. ఒక్క స్టూడెంట్ దగ్గర 300 అయినా మీరు ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ 6000 అయినా నెలకి మీకు ఇన్కమ్ వస్తుంది. అలా 6000 ఇన్కమ్ వచ్చిన వేటికైనా ఖర్చులకి యూస్ అవుతుంది. అలా ఒక్కసారి హోమ్ ట్యూషన్స్ స్టార్ట్ చేసి చూడండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలాగ ఏదైనా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అంటే హోమ్ ట్యూషన్స్లో పెడితే ఫీజెస్ కూడా చాలా వస్తాయి. ఇంకా హయ్యర్ క్లాసెస్కి అయితే చాలా ఫీజెస్ వరకు కలెక్ట్ చేయొచ్చు. అలా స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ అయితే ఫీజెస్ కూడా ఎక్కువ అవుతాయి. అలా మనకు వచ్చే ఇన్కమ్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ హోమ్ ట్యూషన్స్ వల్ల ఇంట్లోనే మనం నచ్చిన టైంలో, ఈవినింగ్ టైంలో నచ్చిన టైంలో స్టార్ట్ చేయొచ్చు, నచ్చిన టైంలో ఎండ్ చేయొచ్చు. అలా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్, టైలరింగ్. ఈ టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. చాలామంది ఇప్పుడు టైలరింగ్లోనే ఇంటి దగ్గరే ఉండి చాలా క్లాత్స్ని అయితే కుడుతున్నారు. బ్లౌజెస్, డ్రెస్సెస్, శారీ పాలు, డ్యామేజెస్ వర్కులు, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇలా చాలా వరకు ఇలా స్టిచ్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి టైలరింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే బాగా టైలరింగ్ నేర్చుకోండి. 1 year కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేసి టైలరింగ్ నేర్చుకోండి. ఇన్కమ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది టైలరింగ్లోని. చాలామంది అయితే టైలరింగ్ని బేస్గా చేసుకొని, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా బేస్గా చేసుకొని చాలా వరకు ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. మీకు నచ్చితే టైలరింగ్ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. బయటన టైలరింగ్ షాప్స్ అయ్యి రెంట్కి అది తీసుకోవచ్చు. అలా షాప్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అది వస్తుంది. టైలరింగ్ అలా కాకుండా ఇంట్లో కూడా టైలరింగ్ అనేది ఒక మిషన్ ఒక రూమ్లో పెట్టుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి కలెక్ట్ చేసుకొని ఫస్ట్ టైం తక్కువ అమౌంట్తో తీసుకొని తర్వాత నుంచి కొంచెం అమౌంట్ అలా ఇంక్రీజ్ చేస్తే చాలా మంచి బిజినెస్. టైలరింగ్ అనేది చాలా మంచి బిజినెస్ అని నా ఒపీనియన్. ఇంకా పండగ టైంలో అయితే టైలరింగ్కి చాలా మంచి బిజినెస్. పండగ టైం సంక్రాంతి, క్రిస్మస్, దీపావళి, ఉగాది ఈ టైంలో అయితే చాలా మంచి బిజినెస్. ప్రతి ఒక్కరు బట్టలు కొనుక్కుంటారు, ప్రతి ఒక్కరు వాటిని స్టిచ్చెస్కి ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడైతే డిమాండింగ్లో ఉన్న నెంబర్ 1 బిజినెస్ ఏమైనా ఉంది అంటే అది టైలరింగ్ మాత్రమే. ఒక్కసారి మీకు కానీ ఇంట్రెస్టెడ్ అయితే టైలరింగ్ ఒకసారి పెట్టి చూడండి, ట్రై చేసి చూడండి. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, కష్టే ఫలి. మీరు కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈరోజు కష్టపడి రేపు కాకుండా అంటే ఫలితం ఉండదు. ఎగ్జాక్ట్గా ఏ వర్క్లోనైనా కంటిన్యూస్గా 5 years మాత్రమే కష్టపడితే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కంటిన్యూస్గా 5 years ఏ జాబ్లోనైనా, ట్యూషన్స్లోనైనా, టైలరింగ్లోనైనా, ఏ వర్క్లోనైనా కంటిన్యూస్గా 5 years కష్టపడితేనే దాని బెనిఫిట్స్, అవుట్కమ్ అనేది మనకి వస్తుంది. మీకు టైలరింగ్ స్టిచ్చెస్ అది చేయడం రాదు, అలాగైతే టైలరింగ్ సెంటర్కి వెళ్ళండి. 1 year పాటు కంటిన్యూస్గా టైలరింగ్ బ్లౌజెస్ చేయడం, డ్రెస్సెస్ చేయడం, పంజాబీ డ్రెస్సెస్ అన్నీ నేర్చుకోండి. అలాగైతే మీకు ఈజీగా ఇంకా ఏంటేంటి అనేది అన్ని వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా, బ్యూటీ పార్లర్. మీరు ఇంట్లోనే బ్యూటీ పార్లర్ చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ చేయడం, మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ క్లీనప్, హెయిర్ చెకప్ అన్నీ అన్వాంటెడ్ హెయిర్ క్లీన్ చేయడం అన్నీ ఒక్కసారి ఇంట్లోనే చేసుకుంటే ఇన్కమ్ అనేది చాలా వస్తుంది. మ్యారేజ్ టైంలోని ఇంటింటికి వెళ్ళి వెహికల్స్తో ఇంటింటికి వెళ్ళి చేయడం. అలాగా మీకు అలా కాదు, ఒక ఇల్లు రెంటగా తీసుకుంటే, ఒక రూమ్ రెంటగా తీసుకొని చేసినా చాలా వరకు ఇన్కమ్ వస్తుంది. కానీ ఇంట్లోనే ఉండి ఎవరినైనా సర్వీస్ చేసుకున్నా, ఇంటి బయటనే బోర్డు పెట్టుకొని చేసుకున్నా చాలా వరకు బ్యూటీ పార్లర్కి చాలా వరకు ఇన్కమ్ వస్తుంది.
ఒక్కసారి మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేది ఇడ్లీ దోశ బ్యాటర్, అంటే ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు. చాలామంది లేడీసు ఇది ట్రై చేసి బెనిఫిట్స్ పొందారు. ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు ఇవన్నీ అమ్ముకొని చిన్న చిన్న కొలతలతో మెజర్మెంట్స్తో అమ్ముకొని చాలా వరకు బెనిఫిట్స్ పొందారు. చాలామంది డ్యూటీస్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఇంట్లో వేసుకోవడానికి టైం ఉండదు. అప్పుడు ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు బ్యాటర్స్ని, ఇడ్లీ బ్యాటర్స్ దోశల బ్యాటర్స్ని కొనుక్కోవాలి అనుకుంటారు. ఇది మాత్రం చాలా మంచి బిజినెస్. ఇప్పుడు రీసెంట్గా చాలామంది స్టార్ట్ చేశారు. మీరు ఇంట్లోనే వేసుకొని గ్రైండర్ వేసుకొని ఇడ్లీ దోశ బ్యాటర్ ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి, కొంచెంతో స్టార్ట్ చేయండి. అలా 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 ఎక్కువ అవుతుంది బిజినెస్ అనేది. ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒక్క సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత నుంచి మల్టిపుల్ స్టెప్స్ అనేవి, ఒక స్టెప్ నుంచి రెండో స్టెప్, రెండో స్టెప్ నుంచి మూడో స్టెప్, అలా మనకి స్టెప్స్ అనేది ఎదుగుతాయి. అలా స్టార్టింగ్ ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇది కూడా మంచి బిజినెస్ అవుతుంది. లేడీస్ కూడా ది బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే ఇది కూడా అవుతుంది. టైలరింగ్ ఎలాగో ఇది కూడా ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా ఇది కూడా మంచి బిజినెస్ అవుతుంది అని నా ఒపీనియన్. మీరు ఇంత మెజర్మెంట్కి ఇంత కాస్ట్ అని పెట్టుకోండి, ఇన్ని డబ్బులు అని పెట్టుకోండి. నెక్స్ట్ ది బెస్ట్ బిజినెస్ ఏంటని ఉంది అంటే అది పసుపు కుంకుమ. పసుపు కుంకుమ మీరు ఎప్పుడైనా పసుపు కొమ్ములు కుంకుమ అవి వెళ్ళి మిల్లుకి వెళ్ళి మర ఆడించేశారు అనుకుంటే అవి చాలామంది పూజలు అవి చేస్తారు. మీరు వాటిని ఇంత ప్యాకెట్స్గా చేసి ఇంటి దగ్గర నుంచి అమ్మి అన్నీ చేస్తే సంవత్సరం అంతా పసుపు కుంకుమ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇది కూడా మంచి బిజినెస్ అవుతుంది. పసుపు ఇంత ప్యాకెట్స్, కుంకుమ ఇంత ప్యాకెట్స్ని సేల్ చేయగలిగితే సంవత్సరం అంతా కంటిన్యూస్గా ఏ సీజన్లోనైనా అందరూ కొంటారు. ఎవరు కొనలేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అందరూ యూజ్ చేసేవి ఏవి అంటే ఇంట్లోని పసుపు కుంకుమ. ఒకసారి ట్రై చేయండి. ఇక పసుపు కొమ్ములు కుంకుమ కొమ్ములు ఇన్ని కేజీస్ లెక్కన మిల్లులో ఆడించుకోండి. ఇది కూడా ఒక్కసారి బిజినెస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అంటే పసుపు కుంకుమ కూడా ట్రై చేయండి. లేడీస్కి కూడా ఇది ది బెస్ట్ బిజినెస్ అవుతుంది. ఇంటి దగ్గరే ఉండి ట్రై చేయండి ఈ బిజినెస్ కూడా. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అనేది టిఫిన్ షాప్ అనేది కూడా ది బెస్ట్ బిజినెస్ అవుతుంది. ఎందుకు అంటే అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ ఇంటి దగ్గర ఎవ్వరూ ఉండట్లేదు. పిల్లలు, వైఫ్, హస్బెండ్, భార్య, భర్తలు అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర వండుకునే ఓపిక ఎవ్వరూ ఉండట్లేదు. మీకు ఏ వంట అయితే వచ్చో, ఏటొచ్చో, ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండా ఏవైతే వచ్చో అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు వండగలుగుతారు అనే ఉద్దేశంగానే ఉంటే ఇంటి దగ్గరే వండండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉదయాన్నే టిఫిన్ అది కొనుక్కోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఒక్కసారి ఈ బిజినెస్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టెడ్ అయితే. ఇది కూడా ది బెస్ట్ బిజినెస్ అని నేను అంటాను. ఈ బిజినెస్లో కూడా ఇన్కమ్ చాలా 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 ఎక్కువగానే వస్తుంది. కాకపోతే కొంచెం కష్టం కూడా ఉంటుంది. చాలా వరకు కష్టపడాల్సి కూడా ఉంటుంది ఈ బిజినెస్లో. ఎర్లీ మార్నింగే లెగవాలి, అన్ని కిరాణా సరుకులన్నీ తీసుకొని రావాలి. చాలా వరకు కష్టం కూడా ఉంటుంది. మనకి ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్గా సుఖం కూడా ఉంటుంది. మనకి మనీ కూడా వస్తుంది. మీకు ఒక్కసారి ఇంట్రెస్టెడ్ అయితే ఈ బిజినెస్ అయినా ట్రై చేయండి. నెక్స్ట్ బిజినెస్ ఏంటి అంటే కర్రీ పాయింట్స్. ఇప్పుడు చాలామంది లేటెస్ట్గా చేస్తున్న జాబ్స్ ఏంటంటే బ్యాచులర్స్, బాయ్స్, గర్ల్స్, లేడీస్ అందరూ కర్రీ పాయింట్స్. ఇంటి దగ్గర మీకు ఏదైనా కర్రీస్ బాగా వండడం వచ్చు, మాకు ఈ వంటలు వచ్చు అనేవాళ్ళు ప్యాకింగ్ చేసేయండి. ప్యాకింగ్ చేసేసి ఈ కర్రీస్ ఏ కర్రీ అయినా పర్వాలేదు, ఫ్రైస్, కర్రీస్, సాంబార్స్ ఇవన్నీ షాప్స్కి అది ఇవ్వండి. ఆ షాప్స్కి ఇంత ప్యాకింగ్ ఇంత, ఇన్ని కేజీస్ ఇంత అనేసి ఇచ్చి అమ్ముకోండి. లేదు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకే అమ్ముతాము అనేది కర్రీ బిజినెస్ లేదా క్యాటరింగ్ బిజినెస్ అలాంటివన్నీ కంటిన్యూ చేయండి. ఇందులో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది. దీనికి కూడా చాలా వరకు కష్టం ఉంటుంది. కానీ ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడే ప్రతిఫలం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ కర్రీ పాయింట్స్ బిజినెస్లో ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఆ కర్రీస్కి, వెజిటేబుల్స్కి, ఆయిల్స్కి, అన్నిటికీ, కాయగూరలకి అన్నింటికి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. ఫస్ట్లో అయితే మనకు అస్సలు ఇన్కమ్ కనిపించదు, లాభం అనేది అస్సలు కనిపించదు. కానీ రాను రాను మనకి లాభం అనేది కనిపిస్తుంది. చాలా ఓపికగా ఈ కర్రీ పాయింట్స్ అనేది పెట్టాలి. చాలా అన్నిట్లోనే, దీనికనే కాదు అన్ని బిజినెస్లోనైనా చాలా వరకు ఓపికగా మనకి పెడుతూ ఉంటేనే అప్పుడే మనకి లాభం అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు కర్రీస్ అయ్యి టేస్టీగా ఉండి మీకు బాగా వండగలిగితే సేల్స్ కూడా చాలా పెరుగుతుంది. సేల్స్ అయ్యి పెరిగితే మీకు షాప్ పెట్టుకునే ఐడియా కూడా ఉంటుంది. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్, కొత్త వెరైటీస్ అవన్నీ పెట్టుకుంటే షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు. షాప్లో కూడా రెంటల్ అవన్నీ పే చేయాలి. ఒక్కసారి ఈ జాబ్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇంతవరకు ఎవరైతే చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియా ఏదైనా ఉంది అంటే అది చైల్డ్ కేర్ సెంటర్. చైల్డ్ కేర్ సెంటర్ అనేది కూడా చాలా బాగా యూస్ అవుతుంది. డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చైల్డ్ కేర్ సెంటర్లో ఉంచి డ్యూటీస్కి వాళ్ళకి వెళ్తూ ఉంటారు. అలాగా మీరు కానీ చైల్డ్ కేర్ సెంటర్ మీ ఇంట్లోనే కానీ పెడితే చాలా చాలా వరకు మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ బిజినెస్. మీరు ఇంట్లో కానీ శారీ బిజినెస్ పెట్టుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ కోన్ మెహందీ. మీరు కానీ మెహందీ బాగా పెట్టగలిగితే, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే గర్ల్స్, అమ్మాయిలు, లేడీసు చాలామంది మెహందీ చాలా బాగా పెడుతున్నారు. మీరు కానీ మెహందీ కానీ చాలా బాగా పెట్టగలిగితే మ్యారేజెస్కి, ఫంక్షన్కి వాటికి ఒక్కసారి మెహందీ అది పెట్టండి. ఇంత అంటూ ఛార్జ్ చేయండి. మీకు మాత్రం చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్. పాకెట్ మనీ అయినా, అట్లీస్ట్ పాకెట్ మనీ అయినా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ఈ మెహందీ బిజినెస్ని కూడా ట్రై చేయండి. ఫంక్షన్స్కి, మెచ్యూర్ ఫంక్షన్స్కి, హల్దీ ఫంక్షన్స్కి, ఇలా బర్త్డే పార్టీస్కి, ఇలా చాలా వరకు మెహందీస్కి మనం కానీ బయటికి వెళ్ళి పెడితే వాళ్ళు ఇంత మనీ అని పే చేస్తారు. మీకు కూడా ఈ మనీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి కూడా కోన్ అది చాలా బాగా పెట్టడం వచ్చు, డిజైన్స్ అయ్యి. కానీ వాళ్ళు చాలా వరకు టైం వేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇంత మనీ అనేది ఛార్జ్ చేస్తే మెహందీ పెట్టడానికి మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా కొత్త కొత్త డిజైన్స్ అవి మీరు ట్రై చేయండి. ఫోన్లో, యూట్యూబ్లో చూసి మెహందీ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ట్రై చేయండి. అవి కూడా ట్రై చేస్తే అందరూ కూడా బాగా పెడుతున్నారు అని చెప్పి, మీరు బాగా పెడుతున్నారు అని చెప్పి మీ దగ్గరికే వస్తారు. ఇంకా ఎక్కువ మనీ కూడా మీరు డిమాండ్ చేస్తే ఎక్కువ మనీ తీసుకుంటారు. ఎక్కువ మనీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ మెహందీ డిజైన్ కూడా చాలా వరకు మంచి బిజినెస్ అని నేను అంటాను. ఇన్కమ్ కూడా రాను రాను చాలా ఎక్కువగా వస్తాయి. స్టార్టింగ్లో తక్కువ వచ్చిన డిజైన్స్ అయ్యి మీరు బాగా నేర్చుకుంటే ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.